నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. భీమవరం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ దాసిరాజు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనతో దేశం ఎంత దుర్భిక్షంగా తయారైందో జగన్ పాలనలో మన రాష్ట్రం అంత దారుణంగా తయారైందని విమర్శించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పారిశ్రామిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో మాత్రం అందులో కూడా ప్రత్యేకించి విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు కలిగినటువంటి ఈ సుదీర్ఘ పెద్ద భారతదేశంలో రాజ్యాంగం మాత్రం మరి ఇంత 75 సంవత్సరాలు ఇంత పటిష్టంగా ఈ దేశంలో ఉంది అని అంటే అందుకు ప్రత్యేకించి అటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఆయనకి తెలియజేయవలసి ఉంది. ఆయనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ యొక్క 75 సంవత్సరాల్లో మరి 106 సార్లు మనం పరిస్థితులను బట్టి సవరణ చేసుకుంటూ మనం చేసినటువంటి ప్రతి సవరణ కూడా కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనం చేసుకుంటూ మన పాలనను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు మనం చూసాం ఏదైతే గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి రాజ్యాంగం ఇచ్చిన వ్యవస్థలన్నింటినీ కూడా గత పాలనలో ఈ రాష్ట్రంలో తన స్వార్థానికి, తన రాజకీయ స్వార్థానికి వాడుకుని ఏ రకంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉందో దానికి ఉదాహరణే సామాన్యుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం, ఫ్యాక్షన్ రాజ్యాంగం అనేటువంటి మాటలు నాటి 5 సంవత్సరాల పాలనలో వినిపించాయని అంటే గత 5 సంవత్సరాల్లో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మరి ఎంత విఘాతం కలిగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరికి తోడుగా మరి అక్కడ నరేంద్ర మోడీ గారు మరి వీరందరూ కూడా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగానికి, గణతంత్ర రాజ్యాంగానికి నిబద్ధులైనటువంటి వ్యక్తులు. అందుకు ఉదాహరణే గత తెలుగుదేశం పాలనలో ఎప్పుడూ కూడా రాజ్యాంగబద్ధంగానే పాలన జరిగినటువంటి విషయం కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా గణతంత్ర రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసేటువంటి రాష్ట్రాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవస్థల్ని కాపాడుకునేటువంటి విధంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేటువంటి రాష్ట్రాల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచేటువంటి విధంగా భవిష్యత్తులో పాలన ఉంటుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం అని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి బాపూజీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మనమందరం భారతీయులమని, కుల మతభేదాలకు తావులేదన్నారు. దేశం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకు సాగాలన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో
76వ గణతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కలెక్టరేట్ స్టాఫ్, చిన్నారులు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని చూస్తే గుర్తొచ్చేది మన పిల్లలకి ఇచ్చే ఆస్తి మన భారతదేశం పట్ల ఒక ప్రేమ. ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు, ఏ ప్రాంతమైనా అవ్వచ్చు, ఒకటి కామన్గా ఉన్నది ఏంటంటే భారతీయత. ఇండియన్నెస్ ఈజ్ ఎ థ్రెడ్ విచ్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ us అని ఒక కోట్ ఉంది. విచ్ ఎవర్ రిలీజన్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్, విచ్ ఎవర్ క్యాస్ట్, క్రీడ్, కలర్, జెండర్, భారతీయత అనేది ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తుంది. ఇలాంటి రోజుల్లో మనం అది గుర్తు చేసుకుంటూ మన జీవితంలో మనం ఏం సాధించాం, మన భారతదేశానికి మనం ఏమి అందివ్వగలిగాం, మనం ఏమి చేయగలిగాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మన పురోగతి ఇంకా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటేనే భారత రాజ్యాంగం విలువల్ని సెలబ్రేట్ చేసుకునే డే ఇది. భారత రాజ్యాంగం దాదాపు ఒక 3 ఏళ్ల పాటు డిస్కషన్స్ అయ్యి ఎంతోమంది మహానుభావులు ఒక రాజ్యాంగంని రాశారండి. ఇది ఒక బుక్ ఒకటే కాదు, దిస్ ఆర్ ఎ బుక్, దిస్ ఎ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక వ్యవస్థ. 76 ఏళ్ల పాటు మనము ఇంత డెవలప్మెంట్ సాధించి ఇంత పీస్ఫుల్గా మన భారతదేశాన్ని అందరూ కొనియాడుతున్నారంటే దానికి గల కారణం మన భారత రాజ్యాంగమే. ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నాయి, కొన్ని రిటర్న్ ఉన్నాయి, కొన్ని అన్రిటర్న్ ఉన్నాయి, కొన్ని లాంగెస్ట్ ఉన్నాయి, కొన్ని షార్టెస్ట్ ఉన్నాయి, కొన్నిటికి కొన్ని వందల అమెండ్మెంట్స్ జరిగాయి. బట్ చెక్కు చెదరకుండా మన భారత రాజ్యాంగం ఇప్పటికీ నిలుస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారంటే కారణం దాంట్లో ఉన్న విలువలు, దాంట్లో ఉన్న అంత స్టెబిలిటీ, అంత మంచి ప్రిన్సిపల్స్ దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ వాల్యూస్ని వాళ్ళ నిజ జీవితంలో ఇంకార్పొరేట్ చేసుకుంటే ఎంతో సక్సెస్ఫుల్గా ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతారు. ముఖ్యంగా మనలాంటి అధికారులందరూ కూడా పబ్లిక్ సర్వీస్లో ఎవరైతే ఉన్నామో ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది రాజ్యాంగంలో ఉన్న విలువలు. ప్రతి చట్టానికి, ప్రతి రూల్కి కూడా బేస్ ఏంటంటే భారత రాజ్యాంగం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ దాసిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జాతికి అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా మహోన్నత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించుకున్నామన్నారు. రాజ్యాంగం మనకందించిన హక్కులను సద్వినియోగం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. హృదయపూర్వక రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం ఏర్పడి మన జాతికి అంకితం చేసుకున్న రోజు ఇది. భారతదేశం తన ప్రజల చేత రిపబ్లిక్ దేశం అంటే సార్వభౌమత్వ గణతంత్ర రాజ్యాంగంగా మనం దీన్ని పేర్కొన్నాం. మరి దీనికి కారణం మన గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్ కంట్రీ అంటే ఏ దేశం అయితే తన పాలకుల్ని, తన దేశ ముఖ్య నాయకుడిని ప్రజల చేత ఎన్నుకుంటుందో ఆ దేశాన్ని రిపబ్లికన్ కంట్రీ అంటారు. సో ఇండియా డిక్లేర్డ్ యాజ్ ఎ రిపబ్లిక్ ఆన్ దిస్ డే, దట్ ఈస్ 26th January 1950. మరి ఏ దేశానికైనా మనకు స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం దాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఏ విధంగా ఈ ప్రజలకి తను అనుకున్న దేశం స్వాతంత్రం సాధించి దేనికోసం మనం సాధించుకున్నామో అది మనం సంపాదించుకోవాలంటే మనకంటూ ఒక చట్టం ఉండాలి, అంటే మనల్ని పరిపాలించే ఒక పుస్తకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అయితే నేడున్న సమాజంలో ఒక విషయాన్ని మనం బాగా పరిశీలించగలిగితే, ఒకప్పుడు మనకు 1930లో స్వాతంత్రపు ప్రకటన అన్నది నేషనల్ కాంగ్రెస్ అంగీకరించింది. స్వాతంత్రపు ప్రకటన వచ్చినప్పటికీ వెంటనే మనకి గణతంత్రం అన్నది రాలేదు.
అది రావడానికి నిర్మితం అవడానికి 1949, తర్వాత మనకు అంగీకరించడానికి అదేవిధంగా ఆమోదంలోకి రావడానికి 1950లో పట్టింది. అయితే మిత్రులారా గమనిస్తే ఒక గణతంత్ర దినోత్సవం, ఒక స్వాతంత్ర దినోత్సవం మనకు గడిచి సుమారు 76 సంవత్సరాలు కావచ్చినప్పటికీ మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే 76 సంవత్సరాలు ఖరీదు చేస్తే ఇటువంటి మార్పు అయితే మనకు అంతగా కనిపించట్లేదు. అయితే ఎన్నో కథనాలను మనం చూసుకుంటూ వచ్చాం, ఎంతో విధానాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అయినప్పటికీ ఇంకా మన ఇండియా స్టిల్ ఇట్ ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ. అయితే ఎవరు దీంట్లో కీలక పాత్ర పోషిస్తారు అంటే ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నానండి. గడిచిన కథనంలో కానీ భూతకాలంలో కానీ అదేవిధంగా వర్తమాన కాలంలో కానీ మనం అసలు గమనిస్తే నేటి వరకు ఎవరైతే ఎడ్యుకేషనల్ రెవల్యూషన్స్ ఉన్నారో వారందరిలో అంబేద్కర్ గారిది ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కొరకు ప్రజలందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వివిధ రంగాలలో జిల్లా ప్రగతిని ఆయన వివరించారు. ప్రగతిశీలమైన ఆలోచనలు చేస్తూ ధీరచిత్తులై విజయ పథాన పురోగమించాలి అనే ఆశయ సాధనతో, అటువంటి ఆశయాలతో మంచి వృత్తి ఎన్నుకొని ఎంతో కృషి చేసి 249 రూపాయల సగటు వేతనం అందిస్తూ 61 లక్షల పని దినాలు కల్పించాం. 133 కోట్ల 22 లక్షల నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్స్ 1149 పనులు చేపట్టి ఇప్పటి వరకు 521 పనులు కంప్లీట్ చేశాం. జిల్లాలో 1253 పాఠశాలలో చదువుతున్న 133,258 మంది పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 16,43,071 పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయల విలువైన 93,142 చికిత్సలను పేదలకు ఉచితంగా అందించారు. 79 కోట్ల 33 లక్షల రూపాయలు పంట రుణాలుగా మంజూరు చేశారు. గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు, వరదల వల్ల రైతులకు జరిగిన పంట నష్టాలకు 36 కోట్ల 25 లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వారి ఖాతాలకు జమ చేశారు. ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ 146,698 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు 343 కోట్ల రూపాయల చెల్లింపులను 48 గంటల్లోనే జమ చేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన ద్వారా ఈ సంవత్సరం 165 హెక్టార్లలో ఉద్యాన పంటలు చేపట్టాం. 3,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు విస్తరిస్తున్నాం. గోకులం ద్వారా 675 పశువుల షెడ్లు మంజూరు చేసి ఇప్పటి వరకు 262 షెడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. PMSSY ద్వారా 2,43 లక్షల విలువైన 338 యూనిట్లకు మత్స్యకారులకు మంజూరు చేశాం. విశాఖలో కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. విశాఖ కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ 43వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. తన కుమార్తె రేష్మిత ప్రదర్శన ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ తన కుమార్తె ప్రదర్శన చూశాక ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. నృత్య ప్రదర్శన చేయాలంటే ఎంతో శిక్షణ అవసరమని, భారతీయ నృత్య సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడ నృత్య ప్రదర్శన అనేది జరిగింది. అదృష్టం అందులోని పాప కూడా ఈ రోజు నృత్య ప్రదర్శన చేయడం అనేది ఒక అదృష్టంగా ఒక ఆశీర్వాదం కింద నేను భావిస్తున్నాను. భవానీ శంకర్ గారి దగ్గర నుంచి చాలా సంవత్సరాల నుంచి పాప నేర్చుకుంటుంది. చాలా మంది ఈ రోజు పెద్ద పెద్ద డాక్టర్లు, అదేవిధంగా అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎస్పెషల్లీ డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి, భారతీయ నృత్య ప్రదర్శన చేయడానికి, కూచిపూడి చేయడానికి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్ కూడా అందించాలని తపంతో అమెరికాలో సెటిల్ అయిన చదువుల్లోని డాక్టర్స్ గా, ప్రొఫెషనల్స్ గా కూడా ఉన్న, యాక్టర్స్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి నృత్య ప్రదర్శన చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కల్చర్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందించాలని చేస్తున్న ఈ కృషికి ప్రభుత్వం తరపున కూడా అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీడీపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని నంద్యాల జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. టీడీపీతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని నంద్యాల జిల్లా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఆలగడ్డ మండలంలోని ఓబులంపల్లె, యాదవాడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ ఆలగడ్డ నియోజకవర్గంలో మొత్తం 240 పనులకు 13,46,00,000 రూపాయలు మంజూరు కాగా ఇందులో 211 పనులు పూర్తి అయ్యాయని, కేవలం 29 పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బిల్లులు వస్తాయన్న నమ్మకంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు వేగవంతంగా చేయడం సంతోషంగా ఉందన్నారు. జరగబోతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ ముఖాలలో కూడా. ఆలగడ్డ తాలూకానే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాలలో 5 సంవత్సరాల పడిన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలన్న ఒక ఆలోచనతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మరి మండలానికి 2 కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆ 2 కోట్లతో ఇంకా సరిపోవి, ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆలగడ్డ తాలూకా మొత్తంలో 240 వర్కులు శాంక్షన్ అయినాయి. 13 కోట్ల మరి 46 లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతే దీంట్లో ఆల్రెడీ 211 వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 29 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే 100% మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే, మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు 100కి 100% ఈ ప్రభుత్వంలో రోడ్లు వేసిన వెంటనే, పనులు చేసిన వెంటనే బిల్లులు ఈరోజు కాకపోయినా రేపన్నా వస్తాయి ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక తేడా అనేది ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేసినారు, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో మనం చూసుకుంటే గతంలో జగన్ ఉన్నప్పుడు సర్పంచ్ నిధులు కొట్టేసినాడు. ఆఖరికి గ్రామాలలో ఒక లైట్ బల్బ్ వేసుకోవాలన్నా అవకాశం లేకుండా, రోడ్లు వేసుకోవడానికి అవకాశం లేకుండా వైసీపీ నాయకులు బ్రహ్మాండంగా చేసింది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడాలు, తప్పుడు ప్రచారాలు చేయడాలు, ప్రజల్ని మోసం చేయడాలు,
తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైల్లో పెట్టడాలు తప్ప వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. నేను గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నా. ఈరోజు ఓపలంపల్లకి 40 లక్షల రూపాయలతో వర్కులు చేసినాం, యాదవాడకి 17 లక్షల రూపాయలతో వర్కులు చేసినాం, ఇంకా రాబోతున్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో ఓపెనింగ్లు చేస్తాం. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఎక్కువ శాతం నిధులు తీసుకొచ్చి గ్రామాలలో రోడ్లే కాకుండా కాలువలు కూడా చాలా ముఖ్యం. గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకున్నాడని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లోకి తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకున్నాడని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ జగన్ చేష్టలు ఏమాత్రం వైసీపీ నేతలకు నచ్చడం లేదన్నారు. విజయసాయిరెడ్డి మొదలు మిగిలిన ముఖ్య నేతలందరూ వైసీపీని వేడనున్నారని తెలిపారు. అతి త్వరలోనే వైసీపీ మూతపడుతుందని, ఎన్డీఏ కూటమి మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. నేడు విజయసాయిరెడ్డి కూడా ఈ రోజు బయటికి రావడం జరిగింది. అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం. నాయకుడంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితమైపోయాడు తప్ప ఆ పార్టీ క్యాడర్కి గానీ నాయకులకు గానీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. అందుకనే ప్రజలు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని గాల్లోనే త్రిశంకు స్వర్గంలోనే పెట్టేశారని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి 7 నెలలు అయినా సూపర్ 6 పథకాలను అమలుపరచలేదని, అసమర్థ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి 7 నెలలైనా సూపర్ 6 పథకాలను అమలుపరచలేని అసమర్థత ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఒంగోలు కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఒంగోలు కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తాళీ బచావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వీళ్ళ ఎన్నికల హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ 6 అంటూ 6 ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళకి 164 సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈ రోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. దీన్ని ఉద్దేశించి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాళీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు. ప్రతి నెల ఈ సూపర్ 6 పథకాలు ఈ అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ వంచి సూపర్ 6 పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ తాళీ బజావో అనే కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. దేవవరం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ దాసిరాజు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.